తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఒక్కొక్క కార్డుదారునికి రూ. 3,500 చొప్పున మరియు 5 రకాల వస్తువులను కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగిన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేశారు. ఈ కొత్త రేషన్ కార్డులలో ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత చౌక ధరల దుకాణం ద్వారా అనేక రకాల సరుకులు సబ్సిడీ రేట్లకే మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. అనగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రేషన్ కార్డు కలిగిన వారికి రేషన్ బియ్యం, అలాగే బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. సో రీసెంట్లీ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకునేటువంటి పరిస్థితులు సరిగా లేకపోవడంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్సిఐ గూడాల్లో నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలవలని వెంటనే ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆదేశాలని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. మనకు ఇప్పుడు రబీ పంట సీజన్ అనేది చేతికి వస్తుంది. ఈ రబీ పంట సీజన్ అనేది చేతికి వచ్చేసరికి అంటే కొత్త పంట చేతికి వచ్చేటప్పుడు ఈ పాత స్టాక్నంతా కూడా ఖాళీ చేస్తే కొత్త స్టాక్నంతా దాంట్లో పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 నెలల రేషన్ని ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయబోతుంది. సో ఒక్కొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారునికి ఒక మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం అయితే పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి ₹1 కూడా మన దగ్గర డబ్బులు అయితే తీసుకోరు రేషన్ కార్డులో నుంచి ఇచ్చేటువంటి రేషన్ బియ్యం పైన. ఇక ఈ ఎండలో ప్లస్ మనకు మా పాశ్చాత్య దేశాల్లో గొడవలు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు. సో వీటి వల్ల మనకు చాలామందికి డబ్బులు అనేది చేతిలో ఉండకుండా పోతుంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా పైపెచ్చు మనకు నూనె రేట్లు కానీ, పెట్రోల్ రేట్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి డిమాండ్ ఏర్పడి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది కాకుండా రేషన్ షాప్లోనే కొన్ని రకాల సరుకులను అయితే ఇవ్వాలని మనకు నిర్ణయించింది. సో మనకు కిరోసిన్, అలాగే అంటే గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ అండ్ మనకు వచ్చేసి ఏదైతే నూనె ఉందో సో నూనెకి సంబంధించి ఆయిల్, అలాగే ఆయిల్తో పాటు మనకు కందిపప్పు, అలాగే గోధుమలు, అలాగే వీటితో పాటు మనకు పంచదార, ఈ విధంగా మనకు దాదాపు 5 రకాల సరుకుల్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానించింది. సో దీనికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలోనే మనకు రేషన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తారు. ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ కూడా పంపిణీ చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో మనకు ఈ విధంగా ఇప్పటికే పంపిణీ స్టార్ట్ చేస్తారు. ఒకే నెలలో 3 నెలల రేషన్ అయితే ఇవ్వాలనేసి నిర్ణయించింది. సో ఇదైతే మనకు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకొని మరీ తిరుగుతున్న యథావిధిగా రేషన్ దందాలైతే, రేషన్ బియ్యం అక్రమ దందాలైతే జరుగుతున్నాయి. అంటే చాలామంది రేషన్ బియ్యం అనేది తినడం లేదు. సో వాటిని బ్లాక్ మార్కెట్లో ₹15కో ₹12కో అమ్మేస్తున్నారు. సో అలా అమ్మేసినప్పుడు ఈ యొక్క బియ్యానికి కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే తెలివిగా వాళ్ళు రీపాలిష్ కొట్టి దాన్ని సన్నగా తయారు చేయించి బియ్యాన్ని, అంటే పాలిష్ చేస్తే పై లేయర్ అంతా ఎగిరిపోయి సన్నగా అవుతుంది కదా గింజ, అవి మనకు కర్నూలు మసూర్ అని చెప్పేసి, తెలంగాణ మసూర్ అని చెప్పేసి సో ఈ రేషన్ బియ్యాన్నే వాళ్ళలాగా అమ్మేస్తున్నారనమాట. సో ఈ విధానం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు చూసి అంటే ఎడదిరిగి ప్రజలు మోసపోతున్నారని చెప్పేసి ఒక విధానానికి వచ్చి మోసపోకుండా ఉండడం కోసం ఎవరికైతే నేరుగా ఈ యొక్క రేషన్ బియ్యం మాకొద్దు,
మాకు వేరే బియ్యం మేము కొనుక్కుంటాము, మాకు వీటికి బదులు డబ్బులు ఇవ్వండి అనే ఆప్షన్ ఎంచుకుంటారో అటువంటి వారందరికీ గరిష్టంగా ఒక కార్డుకి 3,500 రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అనేది పంపిణీ చేయడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా శుభవార్త అయితే అందించింది. సో ఫైనల్గా మనం చూస్తే మనకు నేరుగా ఒక్కొక్క లబ్ధిదారునికి అంటే కార్డులో ఎంతమంది ఉంటే అంతమందిని బేస్ చేసుకొని ఈ రేషన్ బియ్యం మాకు వద్దనంటే డైరెక్ట్గా 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు గరిష్టంగా అయితే డబ్బులు వస్తాయి. అయితే ఇందులో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ రేషన్ బియ్యం అనేది మనకు వద్దన్నప్పుడు మనకు డైరెక్ట్గా డబ్బులు అయితే చేతికి ఇవ్వరు, కానీ ఈ వోచర్ అనేది మన మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఆ యొక్క ఈ వోచర్ని మనం ఏం చేయాలంటే ఆ ఈ వోచర్ని మనం ఎక్కడైనా సరే రేషన్ షాపుల్లోకి వెళ్ళచ్చు. అండ్ మనం రేషన్ షాపుల్లో కాకుండా డైరెక్ట్గా మనకు ఎక్కడ ఏ ఏరియాకైనా సరే వెళ్ళి అంటే మనం ప్రొవిజన్ షాప్కైనా సరే వెళ్ళి దాన్ని స్కాన్ చేసి ఈ వోచర్ నుంచి మనం పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. లేదు మాకు ఆ ఈ వోచర్ నుంచి డైరెక్ట్గా డబ్బులు కన్వర్ట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటే డైరెక్ట్గా డబ్బులు అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధానంలో మనకు రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇచ్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి కూడా మనకు వచ్చే నెల నుంచి కూడా దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి ఇప్పుడు రేషన్ కార్డులో ఏవైనా మనకు తప్పులు దొర్లు ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి, కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి, అలాగే మనకి ఎవరైనా మన కుటుంబాల్లో చనిపోయి ఉంటే వారిని డిలీట్ చేసుకోవడానికి, సో వీటన్నిటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్లో మనకు అప్లికేషన్స్ అయితే పెట్టిందనమాట. కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే దీనికి సంబంధించి రేషన్ కార్డు కావాలి అంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు రేషన్ కార్డు కావాలి అనుకోండి, రేషన్ కార్డు అనేది మీకు కావాలి అంటే ఖచ్చితంగా కరెంట్ మీటర్ అనేది మీ పేరు మీద ఎక్కడ ఉండకూడదు. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎట్లా బ్రదర్ మాకు కరెంట్ మీటర్ ఉంటే రేషన్ కార్డు ఎందుకు రాదని. సో ఎందుకని రాదు అంటే, సో ఆల్రెడీ మీకు రేషన్ కార్డు అనేది ఉంటే మీకు కరెంట్ మీటర్ అనేది ఇస్తారు. సో కరెంట్ మీటర్ అనేది రేషన్ కార్డుని బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది ఉంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మేము ఆల్రెడీ కొత్తగా మ్యారేజ్ చేసుకున్నామండి, ఇప్పుడు మాకు రేషన్ కార్డు వస్తుందండి, ప్రాబ్లం లేదు, అట్లాంటి వారికి అయితే వస్తుంది, కానీ మామూలుగా మాకు అసలు రేషన్ కార్డే లేదు అని చెప్పి అటువంటి వాళ్ళకి రాదనమాట. సో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీకు ఆధార్ కార్డు, ఏదైతే మీకు మ్యారేజ్ ఉంటుందో మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక మీరు పెట్టి మీరు కనుక ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు. సో ఈ కొత్త రేషన్ కార్డు అనేది మీకు పీవీసీ కార్డు రూపంలో కూడా వస్తుంది. సో ఈ కార్డు అనేది మీరు ఎక్కడ వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు, రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు. సో మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి. ఈ రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే అంశం పైన మీ యొక్క ఉద్దేశాన్ని అయితే ఖచ్చితంగా తెలియచేయండి. మనకు ఏది బెటర్ అంటారు? మనకు ఈ యొక్క రేషన్ బియ్యం తీసుకోవడం బెటర్ అంటారా, లేక డైరెక్ట్గా రేషన్ బియ్యం మాకొద్దు, మాకు ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో ఈ వోచర్ విధానంలో డబ్బులు, సో అవి మాకు కావాలంటారా? ఏదైనా మీరు ఖచ్చితంగా తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.